తెలంగాణలోని వనపర్తి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. పెబ్బేరు సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మంత్రాలయం నుంచి వనపర్తికి వెళ్తుండగా పెబ్బేరు సమీపంలో రహదారిపై ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో బస్సుకు అదుపు తప్పి డివైడర్పై బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 61 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సులో ఇరుక్కుపోయిన ప్రయాణికులను ఒక్కొక్కరిని బయటకు తీసేందుకు తోటి ప్రయాణికులు స్థానికులు తీవ్రంగా శ్రమించారు. అదే సమయంలో అడ్డుగా వెళ్తున్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పోలీసులు రెస్క్యూ సిబ్బందితో కలిసి బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు యత్నించారు. గాయపడిన వారిని అంబులెన్సులతో పాటు పోలీసు వాహనాల్లో ఆసుపత్రికి తరలించేలా దగ్గరుండి ఏర్పాట్లు చేశారు. క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్యం అందేలా అధికారులతో మాట్లాడి చికిత్స ప్రక్రియను వేగవంతం చేశారు. ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ రెడ్డి తెలుసుకుందాం. సతీష్, ప్రమాదం ఎలా జరిగింది, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? వెంకటేష్, అయితే ఉదయం 8 గంటల సమయంలో మంత్రాలయం నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఈ బైక్ ఇచ్చే క్రమంలో వనపర్తి జిల్లా పెబ్బేరు వద్ద విభాగిని ఢీకొట్టి బోల్తా పడింది. అయితే ఇదే సమయంలో బస్సులో 61 మంది ఉండగా సుమారు 15 మందికి అయితే గాయాలయ్యాయి. మిగతా వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. అయితే ప్రమాదాన్ని గురించి తెలుసుకున్న ఈ NH44 రెస్క్యూ టీం కానీ స్థానికులు అంతా కలిపి ఆ బస్సులో చిక్కుకున్న వారిని తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. అదే క్రమంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే విజయుడు, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సైతం సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వారందరినీ ఆసుపత్రులు, పోలీసు వాహనాలు కానీ స్థానిక వాహనాలన్నింటిలో కలిపి స్థానిక పెబ్బేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ప్రయాణికులు ఉన్న క్షతగాత్రుల వివరాలు కూడా మనల్ని ఆరాధిస్తున్నారు పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా చేయనున్నారు. ఇంకా మిగతా ఆడున్న సేఫ్ ఉన్న ప్రయాణికులందరూ ఇంకా తదుపరి వేరే బస్సులో వాటి నుంచి వారి గమ్యస్థానాలకు వెళ్తున్నారు. డ్రైవర్ పరిస్థితి ఎలా ఉంది సతీష్? డ్రైవర్ పరిస్థితి అయితే డ్రైవర్ చికిత్స అంటే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంకా మరిన్ని వివరాలు అయితే మనకు తెలియాల్సింది. ఇంకా ధన్యవాదాలు సతీష్.